ఇతడు బచ్చాగాడు, ఇతడు ఏం రాస్తాడు, ఇతడు మాకంటే జూనియర్ అని చెప్పేసి కొంచెం కొంత ఉండేది కొంతమందికి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారంటారు. మన దగ్గర కృషి ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం అనేది నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇప్పుడు గూడా నేను ముందుకెళ్తున్నాను. హలో సార్, శ్రీనివాస్ గారు. హలో అరవింద్ గారు. ఎలా ఉన్నారండి? ఓకే. ఫైన్ అండి. సో మీరిప్పుడు ఎంపీడీఓ చేస్తున్నారు కదా, ఎక్కడ అండి పోస్టింగ్? నేను పోస్టింగ్ వేములవాడ రూరల్. ఓకే. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను దాదాపుగా 26 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సార్ మరి మీకు ఏం ప్రాబ్లం రాలేదా సార్? మీకు కొంచెం ఐసైట్ ప్రాబ్లం ఉంది కదా? అవును. నాకు అంటే దృష్టిలోపం ఉన్నమాట వాస్తవమే. హ్మ్. యాక్చువల్‌గా బై బర్త్ హ్మ్. కొంత దృష్టిలోపం ఉండేది. అంటే 100కి 80% కనిపించేది. స్టార్టింగ్‌లో బై బర్త్ నార్మల్ స్కూల్‌లోనే చదువుకున్నాను. ఓకే. అంటే ఏ క్లాస్‌లో మీకు ఇట్లా అయింది? నాకు 8థ్ క్లాస్ చదివేటప్పుడు ఆహ్, దృష్టిలోపం అంటే అప్పటికే దృష్టిలోపం ఉండేది. హ్మ్. ఉన్నప్పటికి కూడా నార్మల్ పిల్లలతో పాటు సమానంగా ఈక్వల్‌గా చదివేవాడిని. హ్మ్. 8థ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆహ్, గ్లుకోమాటకే చూపు అనేది క్రమక్రమంగా మొత్తం తగ్గిపోయింది. హ్మ్. తగ్గిపోయే క్రమంలో ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా కూడా విజన్ అనేది రాలేదు. ఓకే. అయినప్పటికీ కూడా దృష్టి క్రమక్రమం మొత్తం కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడు టెక్నాలజీ చాలా విరిగిపోయింది కదా, ఇప్పుడు ట్రై చేసినా ఏమన్నా? ఇప్పుడు కూడా చూస్తున్నాము. బట్ ఏందంటే బై బర్త్‌తో వచ్చిన దానికి ట్రీట్మెంట్ ఏం లేదని చెప్పేసి ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్తున్నారు గానీ, ఇంకా ఏం చూపించినా గానీ ఫలితం అయితే ఏం లేదు. ఆశించిన ఫలితం లేదు. సో మరి మీకు ఎప్పుడైతే ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇట్లా చూపు పోవడం జరిగిందో, అప్పుడు మీరు చదువుకునే విషయంలో గానీ, ఎట్లైనా గానీ మీరు ఎలా మేనేజ్ చేయగలిగినరు? సో మీ ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేసిండ్రు మిమ్మల్ని? మీ ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేసింది మిమ్మల్ని? చూపు కోల్పోయిన తర్వాత కొంత ఇబ్బందనేది జరిగింది. ఏ రకంగా అంటే స్కూల్‌కి వెళ్ళడం గానివ్వండి, రావడం గానివ్వండి, తర్వాత అక్కడ ఇబ్బందయింది. తర్వాత ఏమైందంటే మా యొక్క పేరెంట్స్ సహకారంతోటి హ్మ్. నేను ఈ బ్లైండ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆహ్, మళ్ళీ 8థ్ క్లాస్‌లో రీజాయిన్ అవ్వడం జరిగింది. హ్మ్. అక్కడ జాయిన్ అయిన తర్వాత బ్రెయిలీ లిపిలో చదువుకున్నాను. బ్రెయిలీ లిపి అంటే మీకు ఆహ్, ఎంత టైం పట్టింది ఆ బ్రెయిలీ లిపి నేర్చుకోవడానికి? అన్నీ ఇట్లా టచ్ చేస్తూ చదువుకోవాలి గదా! అవును. అందులో ఫస్ట్ అక్షరం నుంచి నేర్చుకోవాల్సిందుంటది మళ్ళీ. సో మీకప్పుడు ఎంత టైం పట్టింది అది నేర్చుకోవడానికి? నాకు సుమారుగా ఒక 2 నెలల కాలం పట్టింది అది నేర్చుకోవడానికి. హ్మ్. ఎందుకంటే అది అంటే మీరు నేర్చుకోవడానికి ఎయిత్ క్లాస్ ఎన్ని అంటే 2, 3 ఇయర్స్ చదవాల్సొచ్చిందా? లేదు, ఒకటే ఇయర్ ఆ! కాకపోతే ఇది కంప్లీట్‌గా నేర్చుకోవడానికి టైం పట్టింది. పట్టిందంతే. ఓకే. సో మరి దాని తర్వాత మీరు 10థ్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు ఏం ప్రాబ్లమ్ అయింది? 10థ్ ఎగ్జామ్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా? మాకు 10థ్ ఎగ్జామ్స్‌లో ఏం ప్రాబ్లమ్ కాలేదు. హ్మ్. బట్ ఏందంటే బ్రెయిలీ లిపిలో నార్మల్ మనం చూస్తూ చదువుతారు. పెన్‌తోని హ్యాండ్ రైట్‌తోని రాస్తూ ఉంటారు. హ్మ్. మేము గూడా ఈ బ్రెయిలీ లిపి ఏందంటే 6 చుక్కలతోని ఉంటది. అది వేలుతోని తడిమి దాన్ని చదువుతా ఉంటాము. హ్మ్. తర్వాత 10థ్ క్లాస్‌లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏందంటే మాకు ఒక స్క్రైబ్‌నిస్తారు. హెల్పర్. స్క్రైబర్ అంటారు వాళ్ళను. హ్మ్. వాళ్ళు క్వెషన్ చెబుతారు. మేము వాళ్ళు క్వెషన్ చెప్పిన తర్వాత మేము ఆన్సర్ చెప్తా ఉంటాం. హ్మ్. ఆన్సర్ వాళ్ళు రాస్తా ఉంటారు. మీరు చెప్పింది వాళ్ళు రాస్తా ఉంటారు. యెస్. సో ఆ పద్ధతిలో మీరు 10థ్ క్లియర్ చేసిండ్రు. దాని తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా మళ్ళీ? అది కూడా సేమ్ ఇగ పద్ధతిలో నడిసిందా? 10థ్ ఈ బ్రెయిలీ లిపి అనేది ఓన్లీ 10థ్ వరకే ఉన్నది. హ్మ్. బ అంటే స్పెషలైజ్డ్ స్కూల్‌లో చదువుకోవడం జరిగింది. హ్మ్. తర్వాత ఇంటర్మీడియేట్ అనేది నార్మల్ స్కూల్‌లో చదువుకోవడం జరిగింది. హ్మ్. బిషప్ సాలమన్ జూనియర్ కాలేజ్‌లో హ్మ్. కరీంనగర్ పట్టణంలో ఆహ్, పోలీస్ హెడ్ క్వార్టర్‌గా దగ్గర ఉండేది. అక్కడ చదువుకున్నది. హ్మ్. అక్కడికి ప్రాబ్లమ్ అంటే చాలా ప్రాబ్లమే. సింగిల్‌గా అంటే ఎలా ఒక ఎళ్ళేది మీరు? ఒకటి మాకు స్టిక్ ఉండేది. ఆ! ఆ స్టిక్ సహాయంతోటి ఆ రోడ్డు ఆహ్, భాగాన అంటే దిగువ భాగాన హ్మ్. రోడ్‌కి కింది భాగాన నడుచుకుంటూ వెళ్ళేది. ఆ! చాలా రద్దీగా ఉండేది. చాలా వెహికల్స్ వచ్చేది. చాలా వెహికల్స్ దారి మధ్యలో ఉండేటియి. హ్మ్. ఆహ్, ఒక్కొక్కసారి ఆహ్, కాలేజీకి వెళ్తా ఉంటే ఆహ్, వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతోని గూడా హ్మ్. చాలా భయంకరమైన తుఫాను, ఆ! వర్షాలు గూడా రావడం జరుగుతుండేది. మరప్పుడు ఎట్లా అవన్నీ మీరు హెల్పర్ లేకుండా ఎట్లా ఎళ్ళేది?
మాకు అంటే స్టిక్ ఉండేది. స్టిక్ సాయంతో ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా టైంకి కాలేజీకి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత కూడా సేమ్ నార్మల్ పీపుల్ ఏ టైంకి అయితే రీచ్ అయ్యేదో నేను కూడా వాళ్ళకంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయ్యేవాడిని. ఓకే. కొంచెం ముందుగా వెళ్ళేది. అంటే ఇప్పుడు మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ వచ్చేదైతే తెలియదు కదా, స్టిక్ సాయంతో రోడ్ ఎట్లుందో తెలుస్తుంది కానీ ఇప్పుడు ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ తీసుకోవాలి, అవన్నీ మాకు అంటే రోజు వెళ్తాం కాబట్టి ఎక్కడ లెఫ్ట్ రైట్ తీసుకోవాల్సి తెలుస్తుంది మాకు. ఎన్ని అడుగుల దూరము అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. మళ్ళీ రోడ్ దాటేటప్పుడు ఏంటంటే వెహికల్స్ రానప్పుడు దాటేది. వెహికల్స్ ఇంకా బాగా రద్దీగా ఉంది, తగ్గడం లేదు అనుకున్నప్పుడు ఎవరైనా హెల్పింగ్ అడిగేది. అక్కడ వాళ్ళు క్రాస్ చేయించేవాళ్ళు. ఓకే. సో అట్లా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. వికలాంగులకు స్పెషల్ డ్రైవ్ పడింది గ్రూప్ 4. ఆ గ్రూప్ 4 నోటిఫికేషన్ చూసిన తర్వాత దానికి అప్లై చేశాను. ఆ క్రమంలో ఏంటంటే నాకు స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడైతే ఈ ట్యూబ్ పోయిందో అప్పుడే నేను కంపల్సరీ నా లైఫ్ అనేది ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఒక టార్గెట్ ఉండేది. ఆ టార్గెట్ ప్రకారమే నేను స్కూల్ నుంచి కూడా ఎక్కువ ఈ ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్లో ఎక్కువ నేను పార్టిసిపేట్ చేసేది. నేను ఉన్న గ్రూప్లో ఖచ్చితంగా క్విజ్ కాంపిటీషన్లో ఖచ్చితంగా ప్రైజ్ వచ్చేది. క్విజ్ కాంపిటీషన్లో అంత విన్ కావడానికి కారణం ఏంటంటే నేను ఎక్కువ రేడియో వినేది. రేడియోలలో న్యూస్ వినేది ప్లస్ క్విజ్ కాంపిటీషన్ వచ్చే ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా వినేది, అందులో గుర్తుంచుకునేది. టీవీలలో కూడా వినేది. స్టార్టింగ్ నుంచే నాకు అంటే క్విజ్ ద్వారా ఎస్ఏ రైటింగ్ల ద్వారా డిబేట్ కూడా ఇచ్చేది. కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేసేది. దాంతో ఏంటంటే నాకు చాలా గ్రిప్ వచ్చేసింది అప్పటికే. ఓకే. ఈ గ్రూప్ 4 రాయగలుగుతానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు చాలా ఈజీగా రాస్తానే ఒక నమ్మకం ఏర్పడ్డది. ఓకే. తర్వాత మా పేరెంట్స్ సహాయంతో, మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్పింగ్ తోటి నేను గ్రూప్ 4 రాస్తాను. నాకు ఫుల్ షేప్లో నాకు నమ్మకం వచ్చింది. సక్సెస్ఫుల్ అవుతాను కూడా నాకు నమ్మకం ఉంది. ఎలా నమ్మకం ఉంది అంటే మా ఫ్రెండ్స్ నాకంటే సీనియర్స్ చాలామంది ఇతడు బచ్చగాడు, ఇతడు ఏం రాస్తాడు, ఇతడు మాకంటే జూనియర్ అని చెప్పేసి కొంత ఉండేది కొంతమందికి. వాళ్ళు తక్కువ అంచనా వేశారు. బట్ నేనేం చేసిన అంటే నా కెపాసిటీస్ ఎట్లా ఉంది, ఇతరుల కెపాసిటీస్ వాళ్ళ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళను ఓవర్టేక్ చేయాలంటే నేను ఇంకేం చదువుకోవాలి, ఏ అంశాల పట్ల చదువుకుంటే బాగుంటుంది, వాళ్ళు అని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకొని అంటే గ్రూప్ 4కి ఎవరెవరు అప్లై చేశారు, వాళ్ళ టాలెంట్ ఏంది, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఏ రంగంలో వాళ్ళకు ప్రావీణ్యత ఉందని చెప్పేసి చూసుకొని వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి చెప్పేసి నేను కూడా ఒక సొంత ప్రణాళిక తయారు చేసుకొని ఇంట్లోనే ఉండి మా సిస్టర్ అండ్ మా బ్రదర్ వాళ్ళు గ్రూప్ 4కి సంబంధించిన సిలబస్ అంతా కూడా వాళ్ళు ఫేవరెట్లో ఆడియో రూపంలో అంతా వాళ్ళు రికార్డ్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు నేను ఆ రికార్డింగ్ అంతా విని అందులో ఉన్న అంశాలన్నీ గుర్తుంచుకున్నాను. వాటిని జ్ఞాపకం ఉంచుకున్నాను. ప్లస్ దానికి ఇంకా సపోర్టింగ్గా కూడా ఇంకా ఇతర విషయాల మీద కూడా ఇంకా రిఫరెన్స్ బుక్స్ తెప్పించుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో చదువుకోవడం జరిగింది. సో నేను ఎగ్జామ్ హాల్కి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఆ క్వశ్చన్ పేపర్ చూడంగానే నేను ప్రిపేర్ అయిన దాని ప్రకారం నాకు కొంచెం ఈజీ అనిపించింది. ఆ రోజే నాకు ఎగ్జామ్ రాసిన రోజే మంచి నమ్మకం ఏర్పడింది, దృఢమైన విశ్వాసం ఏర్పడ్డది, సక్సెస్ అవుతుందని ఏర్పడ్డది. సో నేను డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. నేను 10th క్లాస్ కూడా ఫస్ట్ వస్తా అని చెప్పి మా స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలనుకున్నాను. ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఇక్కడ కూడా నేను ఫెయిల్ కాలేదు, పట్టుదలతో ముందుకెళ్ళాను, సాధించాను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. మన దగ్గర కృషి ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం అనేది నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇప్పుడు కూడా నేను ముందుకెళ్తున్నాను. సో అప్పుడు గ్రూప్ 4 రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేశారు,
నాకు ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఆ, ఇంటర్వ్యూలో ప్రాబ్లం కాలేదా మరి? అంటే మీరు ఇంటర్వ్యూలో కూడా జనరల్గా క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఏమన్నా అంటే మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కదా. అడిగారు, మీరు ఎలా చేస్తారు అని అడిగారు. ఉమ్, ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఉమ్, నాకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఉమ్, నాకు వచ్చే డిపార్ట్మెంట్లో ఏం వర్క్ ఉంది, ఆ వర్క్కి సంబంధించి ఉమ్, నేను ఎలా చేయాలో నేను ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాను. నా ప్లానింగ్ ప్రకారంగా నేను దాన్ని ఓటెక్కిస్తానని చెప్పడం జరిగింది. ఆహా, అదే కాకుండా వాళ్ళు ఇంకా జనరల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఆ, ఆ, ఇవి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఉమ్, వాళ్ళ హిస్టరీకి సంబంధించి చాలా అడిగారు. ఉమ్, అన్నిటి కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడం జరిగింది. ఓకే. సో దాని తర్వాత డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చేసిందా? దాని తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్, ఇక్కడ జిల్లా పరిషత్ అలడేశారు. అక్కడ నుండి నాకు ఉమ్, ఫస్ట్ పోస్టింగ్ మహాదేవ్పూర్లోని మండలంలోని సూరారం ఉమ్, జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో రావడం జరిగింది. ఓకే. అది కరీంనగర్ పట్టణానికి సుమారుగా ఉమ్, 125 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవునవును. చాలామంది అంత దూరం వెళ్ళడం అని కూడా ఆ, ఆ, వాళ్ళు అనుకున్నారు. ఉమ్, కానీ ఎంత దూరమైనా కూడా వెళ్ళి తీరాలని వెళ్ళడం జరిగింది. ఉమ్, అక్కడ జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఉమ్, తర్వాత అక్కడ నుండి నేనే బదిలీ అవకాశం వచ్చినప్పుడు ఈ బోయినపల్లి మండలంలోని విలాసాగర్ ఉమ్, జెడ్పిహెచ్ఎస్కి రావడం జరిగింది. ఉమ్, అక్కడ 9 సంవత్సరాలు చేయడం జరిగింది. విలాసాగర్ స్కూల్లో ఉన్నప్పుడే డిపార్ట్మెంటల్ టెస్ట్ అవన్నీ రాయడం జరిగింది. ఉమ్. రాసిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా రాసిండు మధ్యలో. ఆ, ఆ, తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్నాను. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉమ్, డిపార్ట్మెంటల్ టెస్ట్ నెక్స్ట్ ప్రమోషన్ కలిసిన డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా పాస్ అవ్వడం జరిగింది. ఓకే. పాస్ అయిన తర్వాత ప్రమోషన్ పొందడం మనకు రైట్. ఉమ్, అప్పుడే మనకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్, ఈ వికలాంగులకు కూడా 3% ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక జీవో రావడం జరిగింది. గవర్నమెంట్ ఉమ్, ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారంగా ఉమ్, అప్పటికే అసలు బ్లైండ్ అంటే ఆ, వీళ్ళకి ఎందుకు అనే ఒక అభిప్రాయం ఉన్న ఆ రోజులలో ఉమ్, నేనేం చేసిన అంటే మనం ఇది సాధించాలంటే ఏం చేయాలి, ఉమ్, ఒక అంద బ్లైండ్ ఎంప్లాయీస్కి ఒక సపరేట్ ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పేసి ఉమ్. కరీంనగర్లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మీరే. మేమే ఆ బ్రాంచ్ స్టేట్లో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి ఉంది. ఉమ్, దానికి అనుబంధంగా మీకు ఇక్కడ బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. చేసిన తర్వాత ఈ అంధ ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు, ఉమ్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన రావడం జరిగింది. ఉమ్, దాంతో ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ నేను జనరల్ సెక్రటరీగా ఎంపిక కావడం జరిగింది. ఉమ్, అక్కడ మన హక్కులను ఎలా సాధించుకోవాలన్న అవగాహన ఏర్పడింది. ఓకే. నేను ప్రమోషన్ దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. నేను సీనియర్ అసిస్టెంట్గా కాలువ శ్రీరాంపూర్లో ఉమ్, పనిచేయడం జరిగింది. ఓకే. సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఎంపీడీఓ అయిపోయింది. ఎస్. ఓకే. సో అక్కడ నుండి ఎంపీడీఓ చేస్తున్నారు. యా, ఎన్ని ఇయర్స్ అయింది ఎంపీడీఓ? దాదాపు 5 years రన్నింగ్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు మొబైల్ అండ్ ల్యాప్టాప్ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేశారంటే ఎంఎస్ వర్డ్లో ప్రతి చిన్న ఎంఎస్ ఎక్సెల్ కానీ వర్డ్ కానీ బాగా అన్ని డీటెయిల్డ్గా రాయడము అట్లాంటివి చేస్తారంటే ఎలా పాసిబుల్ అవుతుంది అది? మీరు అన్నట్టుగా నేను సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఉమ్, ఒక టార్గెట్ పెట్టుకున్నా. నా వర్క్ నేనే చేసుకోవాలి, ఉమ్, ఇంకోరి మీద డిపెండ్ కాకూడదు, ఉమ్, ఇంకొకరు నాగా రావాలి కానీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఉమ్, నా యొక్క అభిమతం. ఉమ్, ఆ దిశగా ఏం చేశానంటే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తోటి హైదరాబాద్ వెళ్ళి ఉమ్, ల్యాప్టాప్ కొనుక్కొని వచ్చి అందులో రీడింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నట్టు, జాస్ అని. ఉమ్, ఆ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ చేసుకొని ఉమ్, ఎంఎస్ వర్డ్ మొత్తం ఎంఎస్ వర్డ్ కూడా నేను పర్ఫెక్ట్గా చేసేవాడిని. ఉమ్, 2007లోనే మాకు కరీంనగర్లో డిఆర్డిఏ వాళ్ళ సహకారంతో ఉమ్, 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్యూటర్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, ఉమ్, అందులో ముఖ్యంగా ఆఫీస్ పర్పస్లో ఎంఎస్ వర్డ్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఉమ్, వాటిలో ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఉమ్, మనకు ఉపయోగపడే ఏమున్నాయి, ఎక్సెల్లో ఎలా చేయాలి అనేది మొత్తం పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే.
అప్పుడు నేర్చుకున్న తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత నా వర్క్ నేనే తీసుకోవాలని చెప్పేసి కొనుక్కోవడం జరిగింది. ఆఫీస్ వర్క్ అంతా కూడా అందులో బిల్స్ కానివ్వండి, ఆఫీస్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానివ్వండి అందులో కాపీ చేసుకొని ఆఫీస్లో వేసుకునేది. తర్వాత దాన్ని ఇంటికాడికి ఉంచుకొని ఇంట్లో మొత్తం మరునాడు అవసరమయ్యేటువంటి పనులని కూడా మొత్తం అందులో ఫీడ్ చేసి పెట్టుకునేవాడిని. డాటా అంతా ఎంట్రీ చేసి పెట్టుకునేవాడిని. ఓకే. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ ప్రింట్అవుట్ అవన్నీ ఒకసారి చెక్ చేసి తీసుకొని అలా వర్క్ చేసుకునేవాడిని. ఓకే. కానీ మీ దగ్గరకు వచ్చే ఫైల్స్ని ఎట్లా చెక్ చేస్తారు? నేను సీనియర్ స్టూడెంట్కి అడిగినప్పుడు నా నా వర్క్ నేనే చేసుకునే కాబట్టి నాకు ఐడియా ఉంటుంది కదా, నేనే వేసుకున్నాను కదా. ఓకే. ప్రింట్అవుట్ కూడా నేనే దగ్గర ఉండి తీయించుకునేవాడిని. ఓకే. నేను ఏం వర్క్ చేశాను ఏముంది అనేది నాకు తెలిసిపోతుండే. ఓకే. అప్పుడు సీనియర్ స్టూడెంట్ కానీ సూపరింటెండెంట్ గేడలో కానివ్వండి. ఓకే. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఎట్లా మరి దాన్ని చెక్ చేయడం? ఎస్, మీరు అన్నట్టుగా ఇది చాలామందికి వచ్చే డౌట్ ఇది. ఒక లబ్ధిదారుడు ఒక దరఖాస్తు ఇచ్చాడు, హౌ టు రీడ్ అంటే అది ఎట్లా చదవాలి. అది మామూలుగా వాళ్ళు పెన్తో రాస్తూ ఉంటారు, కొంతమంది టైప్ చేసుకొని రాస్తూ ఉంటారు. అది నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా తెలుస్తుంది అనేది, అంటే ఈ రోజుల్లో ఏంటంటే దాన్ని మేము పీడిఎఫ్ వేసుకొని ఫోన్లోకి పంపించుకుంటాం. ఓకే. పంపించుకున్న తర్వాత మాకు అందులో రీడింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ రీడింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మొత్తం చదువుతుంది అన్నట్టు. మీకు డౌట్ ఉన్న కాడ ఒక లైన్ క్రిటికల్ ఉంది అనుకున్నప్పుడు ఆ లైన్ దగ్గరికి కర్సర్ తీసుకెళ్ళి ఆ లైన్ దగ్గర వర్డ్ వింటాం, అవసరమైతే లెటర్ టు లెటర్ కూడా స్పెల్ చెక్ చేసుకుంటాం. ఓకే. దాని ద్వారా మేము చదువుకుంటాం దాన్ని. ఓకే, అట్లా చెక్ చేస్తారు. సో ఇది కాకుండా మీరు యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది కొంతమంది కష్టపడి జాబ్స్ తెచ్చుకుంటున్నారు, కొంతమంది లేజినెస్కి అలవాటు అయిపోయి అన్ని విధాలుగా బాగున్నా కూడా ఏ వర్క్ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మామూలుగా ఇప్పుడు ఏంటంటే మా విజువల్లీ ఇప్పుడు ఏమంటారు అంటే విజువల్లీ ఇంపేర్డ్స్ అంటున్నారు, అంటే బ్లైండ్ అనకుండా విజువల్లీ ఇంపేర్డ్స్, విజువల్లీ ఛాలెంజ్డ్ అని వాడుతున్నారు. అవును. ఎందుకు అంటే ఇంకొకరి మీద ఏమైనా డిపెండ్ కాకుండా స్వయం కృషితోటి ముందుకు వెళ్ళడం, ముందుకు వెళ్ళిన తర్వాత మనకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకొని ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది. మనకున్న టెక్నాలజీలో బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేయచ్చు, రైల్వే సెక్టర్లో పనిచేయచ్చు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేయడానికి ఉంది. ఆ రకంగా చేయొచ్చు. ఇక మామూలుగా నార్మల్గా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి చాలామంది పనుల కోసం ఇక్కడ పనులు లేక చాలా వలస వెళ్ళేవారు. అవును. ముంబై కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, లైక్ మస్కట్, చాలా మంది ఇక్కడ డబ్బుల కోసం వెళ్ళేది. అవును. వాళ్ళు కష్టపడి మా తండ్రి నేను పడ్డాము, మా పిల్లలు కష్టపడద్దని చెప్పేసి చాలా వాళ్ళు వాళ్ళ జీవితాలను అక్కడ త్యాగం చేసి చాలామంది వాళ్ళ పిల్లల్ని మంచి హై పొజిషన్లో ఉండాలని చెప్పేసి చదివించడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల నుంచి బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఒక రాష్ట్రం అంటూ ఏం లేదు, చాలా రాష్ట్రాల నుంచి వస్తుండ్రు, ఇక్కడ పనులు చేస్తుండ్రు. అవును. డబ్బులు సంపాదించుకుంటారు, సంపాదించుకున్న డబ్బులతోటి అక్కడ వాళ్ళు విలువైన భూములను కొనుక్కుంటారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళ అవసరాలను తీర్చుకుంటారు. ఒకప్పుడు మన వాళ్ళు చేసే పని ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటంటే యూత్ లోపల మాకెందుకు ఇంత ప్రాపర్టీ మా తాత సంపాదించిండు, మా నాన్న సంపాదించిండు, ఇది నా జీవితానికి సరిపోతుంది అని కొన్ని తృప్తి పడిపోవడం కాదు, మళ్ళీ ఒక మీ తరం తర్వాత వాళ్ళ పిల్లలకి మీ తరం అయ్యేసరికి మీ సంపాదన అది సరిపోతుంది, కానీ మీ పిల్లలకి అది సరిపోదు. మళ్ళీ మీ పిల్లలు మీ తాత ముత్తాతలు ఏ విధంగా కష్టపడరో ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్గా తీసుకోవాలి. మన రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే కష్టపడి పనిచేయాలి. పనిచేసిన
ఫలితాన్ని ముందు ముందు తరాలు కూడా కష్టపడి పనిచేయాలనే ఒక ఆలోచన భావాన్ని రేకెత్తే విధంగా ఉండాలని నేను చెప్తున్నాను అట్లా. అంటే మీరు ఇప్పటి వరకు ఏది చేసినా అన్నిటికీ ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడమే మీ పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎంపీడీఓ అనే మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన ఏదైనా టార్గెట్ ఉందా మీకు? నెక్స్ట్ టార్గెట్ ఏంటి మీది? నెక్స్ట్ టార్గెట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. ఇప్పటికీ అన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు ఒక ప్రణాళికతో రావడం జరిగింది. ఇంకా ముందు ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా ఇంకా హై పొజిషన్ ఏం టార్గెట్ పెట్టుకోలే అంటారు. ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలని ఉంది. దానికి ఏ అవకాశం వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. ఓకే. సో వచ్చిన అవకాశాన్ని వదిలే అంటారు. వదిలేయం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మీ లైఫ్ ఎలా జరిగింది, మీ జర్నీ అనేది షేర్ చేసిండ్రు. 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నా, కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెల్కమ్.